హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఓపెన్ ఇంటర్లోని బయాలజీ ఫస్ట్ లెసన్ డైవర్సిటీ అండ్ ఎవల్యూషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ అన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. వెరీ షార్ట్ ఆన్సర్స్ అనమాట. కాబట్టి షార్ట్ ఆన్సర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ మనకి చూసినట్లయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ టు హ్యూమన్స్. ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ టు హ్యూమన్స్ అంటే బయోడైవర్సిటీ వల్ల మనుషులకి ఉపయోగం ఏంటి అనమాట. బయోడైవర్సిటీ హ్యాస్ ద ఫాలోయింగ్ బెనిఫిట్స్ ఫర్ హ్యూమన్స్. దే ఆర్, ఇక్కడ కింద ఉన్న బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నాం అనమాట. ఎనర్జీ మొబిలైజేషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్, క్లైమేట్ కంట్రోల్ ఆర్ డన్ త్రూ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ వల్ల ఏమేమి జరుగుతున్నాయి? ఎనర్జీ మొబిలైజేషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ అలాగే ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్, క్లైమేట్ కంట్రోల్ ఆర్ డన్ త్రూ బయోడైవర్సిటీ. ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ వల్ల జరుగుతున్నాయి అనమాట. మెనీ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ప్రొవైడ్ ఫుడ్ టు అస్. మెనీ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ప్రొవైడ్ ఫుడ్ టు అస్. మనం ఏ విధంగా అయితే వెజిటేబుల్స్ తింటాము, అలాగే ప్లాంట్స్ అంటే ఎనిమల్స్ అంటే మనం చికెన్, మటన్ ఇవన్నీ తింటాం కదా, అవన్నీ కూడా మనకి ఫుడ్ కూడా ఈ విధంగానే వస్తుందన్నమాట. సెవెరల్ ఫారెస్ట్ ప్లాంట్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్. సెవెరల్ ఫారెస్ట్ ప్లాంట్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్. చాలా మెడిసిన్స్ అంటే చాలా ప్లాంట్స్, అడవుల్లో ఫారెస్ట్లో ఉండే చాలా ప్లాంట్స్ మనకి మెడిసిన్ తయారు చేయడానికి ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నారు. ప్రొడక్ట్స్ లైక్ టెక్స్టైల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, డైస్, రబ్బర్ ఎక్సెట్రా ఆర్ ఒబ్టైన్ త్రూ బయోడైవర్సిటీ. టెక్స్టైల్స్ కానీ, ఎసెన్షియల్ ఆయిల్స్, డైస్, రబ్బర్ ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ కూడా మనకి బయోడైవర్సిటీ ద్వారానే పొందుతున్నామని చెప్తున్నారు. బయోడైవర్సిటీ అండ్ ఫారెస్ట్ హెల్ప్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు లివ్ అండ్ ఎంజాయ్. ఈ బయోడైవర్సిటీ అండ్ ఫారెస్ట్ మనకి అంటే హ్యూమన్స్కి వాళ్ళు బ్రతకడానికే కాకుండా వాళ్ళు ఎంజాయ్ చేయడానికంటే హ్యాపీగా బ్రతకడానికి ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ రిగార్డింగ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. ఎక్స్ప్లెయిన్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ రిగార్డింగ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. ఆరిజిన్ ఆఫ్ లైఫ్ గురించి అందరూ అంటే ఎక్కువ యాక్సెప్ట్ చేసిన థియరీ ఏంటని అడుగుతున్నారనమాట. సెవెరల్ థియరీస్ వర్ పుట్ ఫోర్త్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. అంటే చాలా థియరీస్ అయితే ఉన్నాయి మనకి ఆరిజిన్ ఆఫ్ లైఫ్ గురించి, ఒక్కొక్కరు చెప్తున్నట్టు. ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద కీమోసింథటిక్ థియరీ. మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఏంటి? కీమోసింథటిక్ థియరీ. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై ఏఐ ఓపెరిన్. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై ఏఐ ఓపెరిన్. అకార్డింగ్ టు ద అంటే దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారో ఏఐ ఓపెరిన్ అనే అతను ప్రపోజ్ చేశాడనమాట. ఓకేనా? అకార్డింగ్ టు దిస్ థియరీ, ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ అమ్మోనియా, వాటర్ వేపర్, హైడ్రోజన్ అండ్ మీథేన్. అకార్డింగ్ టు దిస్ థియరీ అంటే ఈ థియరీ ద్వారా మనకి తెలిసేది ఏంటంటే ఎర్లీ స్టేజెస్ అంటే ఎర్త్ ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా ఉండేదంట, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఓన్లీ అమ్మోనియా, వాటర్ వేపర్, హైడ్రోజన్ అండ్ మీథేన్ మాత్రమే ఉండేదన్నమాట ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో. అట్ దాట్ టైమ్ దేర్ వాస్ నో ఫ్రీ ఆక్సిజన్. అట్ దాట్ టైమ్ ఆ టైంలో ఆక్సిజన్ అనేది లేదు. డ్యూ టు హెవీ రెయిన్స్ ఆన్ ద ల్యాండ్, వాటర్ bodies with hot water were formed. At that time, there was no free oxygen. Due to heavy rains on the land water bodies with hot water were formed. Methane, ammonia are dissolved in this water of the seas. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఆక్సిజన్ అయితే లేదు. తర్వాత ఏమైంది? డ్యూ టు హెవీ రెయిన్స్ అంటే చాలా ఎక్కువ వర్షాలు అనమాట. హెవీ రెయిన్స్ పడినప్పుడు ఇక్కడ మనకి హాట్ వాటర్ అనేది ఫామ్ అయిందని చెప్తున్నారు. మీథేన్, అమ్మోనియా ఆర్ డిసాల్వ్డ్ ఇన్ దిస్ వాటర్ ఆఫ్ ద సీస్. సముద్రాల్లో ఉన్న ఈ వాటర్లో మీథేన్ అండ్ అమ్మోనియా డిసాల్వ్ అయిపోయినాయి అంటే కరిగిపోయినాయి అని చెప్తున్నారనమాట. వాటిలో డిసాల్వ్ అయిపోయినాయి. ఇన్ దిస్ వాటర్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్డ్ టు గేవ్ రైస్ టు అమినో యాసిడ్స్, సుగర్స్, నైట్రోజన్ బేసెస్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్సెట్రా. ఇన్ దిస్ వాటర్ అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మీథేన్ అండ్ అమోనియా మనకి సీ వాటర్లో డిసాల్వ్ అయిపోయినాయి అనుకున్నాం కదా. ఆ వాటర్లో కెమికల్ రియాక్షన్స్ జరిగి
టు గేవ్ రైస్ టు ఏ అమినో యాసిడ్స్, అంటే కెమికల్ రియాక్షన్స్ జరిగి ఏం పుట్టాయంట, అమినో యాసిడ్స్, షుగర్స్, నైట్రోజన్ బేసెస్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్సెట్రా ఆర్ ఫార్మ్డ్. These were further reacted and combined to give large molecules of life such as proteins and nucleic acids. ఓకేనా, అవి మళ్ళీ రియాక్ట్ అయినాయి, మళ్ళీ కంబైండ్ అయ్యి మళ్ళీ కంబైండ్ అయ్యి లార్జ్ మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి అంట. టు గివ్ లార్జ్ మాలిక్యూల్స్ ఆఫ్ సచ్ యాజ్ ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అయినాయి అన్నమాట. దీస్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ సరౌండింగ్ ఫ్లూయిడ్ బికమ్ coecaryotic droplets gradually acquired properties of living cells. అవి కూడా మళ్ళీ వాటి యొక్క సరౌండింగ్ ఫ్లూయిడ్ నుంచి సెపరేట్ అయ్యి ఎట్లా తయారైనాయి అంట, కోఎకారివేటివ్ డ్రాప్లెట్స్గా ఫామ్ అయినాయి అంట. అట్లా ఫామ్ అయిన తర్వాత గ్రాడ్యువల్లీ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ లివింగ్ సెల్స్, ఆ తర్వాత నెమ్మదిగా అవి లివింగ్ సెల్స్గా వాటి ప్రాపర్టీస్ని చేంజ్ చేసుకున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు, ఏఐ ఒపారిన్ అనే అతను దీన్ని ప్రపోజ్ చేశాడనమాట. ఇది మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనమాట. ఆరిజిన్ ఆఫ్ లైఫ్ గురించి మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఏంటనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో మళ్ళీ రిపీట్ అయింది. ఓకేనా, ఓకే, ఇప్పుడు 2 క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో లాంగ్ ఆన్సర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఇక్కడ చెప్తాను, మీరు చదవండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మనకి డార్విన్ థియరీ కూడా సమ్వాట్ ఇంపార్టెంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ అన్నమాట. దిస్ వన్, రైట్ ఎనీ 4 differences between prokaryotes and eukaryotes. ప్రొకారియోట్స్కి యూకారియోట్స్కి సంబంధించిన క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇలా డిఫరెన్సెస్ కానీ ఏ విధంగా ఏదైతే టాబ్యులర్ ఫామ్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ మాత్రం అస్సలు లీవ్ చేయొద్దు. వాటిలో ఈ క్వశ్చన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి చదవండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఓకే, ఈ క్వశ్చన్ చదవండి, అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఎపోస్ వాళ్ళదన్నమాట, టాస్ వాళ్ళది కాదు. ఎపోస్ వాళ్ళ ఓపెన్ ఇంటర్ బయాలజీలోని ఫస్ట్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పాను. మళ్ళీ టాసా ఎపోసా అని చెప్పేసి మళ్ళీ కామెంట్ చేయొద్దు. ఎపోస్ వాళ్ళది ఇది, టాస్ వాళ్ళది కాదు. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.